ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాసంలో అప్పుడే మనము 23వ రోజుకు చేరుకున్నాము. ఇప్పుడు ఈనాటి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. మారిమలై ముళంజిల్ మన్నిక్కిడందు ఉరంగు சீரிய சிங்கம் அறிவுத்துத்தி விழுத்து வேரிமயிர் பொங்க எப்பாடும் பேருந்து உதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணாவுன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடையா சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் மாராயந்து అరుళ్ ఏలోరెంబావాయ్. మన ఆండాళి తల్లి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను సింహంలాగా పోలుస్తోంది. మన పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతోమంది దుష్టులైన రాక్షసులను సంహరించి దేవతలకు కూడా రాజైన ఇంద్రునికి సింహాసనాన్ని ఇప్పించిన మహాబలపరాక్రమశాలి. అందుకే సింహంతో పోలుస్తోంది అమ్మవారు. వర్షాకాలంలో సింహము ఎలాగైతే పర్వతం యొక్క గుహలో పడుకొని నిద్రిస్తూ తను నిద్ర లేచిన తర్వాత ఒకసారి 4 వైపులా చూసి దాని యొక్క పరిమళించే వెంట్రుకలు నిక్కబొడుచుకొనగా చుట్టూతా చూసి దేహాన్ని ఒక్కసారిగా దులుపుకొని ఆ యొక్క దేహాన్ని సాగదీసి గట్టిగా గర్జించి బయటికి వచ్చినట్లు నీవు కూడా ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీలమేఘశ్యాముడా, కానుగ పువ్వు అతసీ పుష్పము వంటి సున్నితమైన పుష్పభరితమైనటువంటి దేహఛాయ కలవాడ, నీలమేఘవర్ణము వంటి దేహఛాయతో ప్రకాశించే ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీవు నీ యొక్క గృహము నుండి బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జయాన్ని చేకూర్చే జయము అనే సింహాసనం మీద కూర్చొని, అది కూడా ఈ శ్రేష్టమైన సింహాసనం మీద కూర్చొని మేము వచ్చిన మా కార్యములను విచారించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు విన్నవించుకుంటోంది. మనందరి యొక్క ధర్మార్థ కామ మోక్షాలు తీర్చమని శ్రీమన్నారాయణుని వేడుకుంటుంది. అలాంటి గోదాదేవికి 1,000,000 కోటి ప్రణామాలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆండాళ్ తిరువడిగళే.